అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు చాలా విషయాలు మాట్లాడాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఈ రీడింగ్ స్టార్ట్ చేశానండి. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏంటి నాకేం అర్థం కావట్లేదు. నా కన్న తండ్రి గురించి నేను చెప్పుకుంటాను. నా తండ్రి, నా కన్న తండ్రి నేను చెప్పుకుంటాను. నా యాన్సిస్టర్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. నా పూర్వీకుల గురించి కూడా నేను మాట్లాడతాను. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండడం వల్లనే నేను ఈరోజు ఇట్లా ఉన్నాను. ఎస్, నేను కనెక్ట్ అవుతాను వాళ్ళతో. నాకు ఆ శక్తి ఆ భగవంతుడు ఇచ్చారు. ఎంత 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 ఇంత దిగజారుడ మనుషులు, ఇంత దిగజారుడుతానమా అండి మనుషులు? అసలు ఏమైపోతుంది అసలు సొసైటీ? ఒక మనిషి ఎదుగుతుంటే ఇదా అండి లక్షణం అసలు మాట్లాడేది? స్టార్టింగ్ నుంచి లాస్ట్ 1 month నుంచి సంథింగ్ ఏదో జరుగుతుంది. చాలామంది అన్నారు, రేవతి మీరేంటి, మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే నేను ఒక్కటే చెప్పా, వేరే వాళ్ళ గురించి మాట్లాడే సంస్కారం నాది కాదు. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడను, వేరే వాళ్ళు నా గురించి మాట్లాడే ఛాన్స్ ఇవ్వను అని. బట్ ఈరోజు ఛాన్స్ తీసుకుంటున్నారు. నా కన్న తండ్రి గురించి మాట్లాడతారా? వాళ్ళ డాడీ గురించి మాట్లాడుతుంది. స్పిరిటా, ఆత్మనా? ఎవరండి ఆత్మ? దేవుడు, నా కన్న తండ్రి దేవుడు. ఎవరు తండ్రి దేవుడు కాదు? నా టైం బ్యాడ్ అయింది అంతే. నా చిన్నతనంలోనే పోగొట్టుకున్నా. బట్ మా డాడీ ఆయన ఒక మనిషిగా నాతో లేకపోవచ్చు, ఒక దేవుడుగా నాతోనే ఉన్నారు. నా యాన్సిస్టర్స్ ఉన్నారు నాతో. ఇంత దిగజారుడుతానమా అండి మనుషులు? అసలు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారా? నేను ఎన్ని డేస్ సైలెంట్గా ఉన్నాను అనుకుంటున్నారా? ఎవరికి చూపించాలి ప్రూఫ్స్? అసలు ఎవడికి 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 చూపించాలి నేను సర్టిఫికెట్? నా టాలెంట్ ఏంటో నా సబ్స్క్రైబర్స్కి తెలీదా? నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళకి తెలీదా? ఎస్, నేను 10,000 తీసుకుంటాను. ఎస్, ఏంటి ఇప్పుడు? ఇచ్చి తీసుకునేటోళ్ళు ఉంటారు, నా ఇంటికి వచ్చి రీడింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి రీడింగ్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎస్, నాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి నా ఇంటి అడ్రస్ చెప్పి మరి నా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి నేను రీడింగ్ ఇచ్చి పంపించాను. నేను నా ఇంటి అడ్రస్ కూడా చెప్పుకోగలిగే అంత ప్రొఫెషనల్గా నేనున్నాను. ఫోన్ నెంబర్ కాదు, వాట్సాప్ కాదు, ఛానల్ కాదు, ఇంటి అడ్రస్ కూడా చెప్పుకోగలిగే దమ్ము ధైర్యం నాకుంది. ఎంత దిగజారడం మనుషులు! అసలు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారా? ఆన్లైన్లో కలిశాను, డబ్బులు ఇచ్చాను, ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను నరేంద్ర మోడీకి 1 లక్ష రూపాయలు అప్పిచ్చానని చెప్తానండి. నిజమైపోతుందా? ఒక లక్ష్మీ రేవతి ఒక పిఎం పొజిషన్లో ఉన్న, ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్న ఒక నరేంద్ర మోడీకి అప్పిచ్చానని చెప్తుంది. ట్రంప్కి నేను అప్పిచ్చానని చెప్తాను ఒక $10. నిజమైపోతుందా? నేను ప్రూఫ్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు ట్రంప్కి నేను ట్రంప్ అకౌంట్కి ఒక $10 అప్పు పంపించాను, డబ్బులు పంపించాను. నిజమైపోతుందా అది? మీరు అడగరా, ఏం రేవతి ఏం మాట్లాడుతున్నావు, నువ్వెక్కడ, ట్రంప్ ఎక్కడ, అతనికి నువ్వు పంపించడం ఏంటి? అసలు నోరుకి హద్దు అదుపు ఉందా లేదా అని అడుగుతారా లేదా మీరు? ప్రూఫ్స్ పుట్టించడం అంత కష్టమా? ఇవే తీసుకెళ్ళి నేను ఒకటి చెప్తానండి. నేను టెక్నికల్ పరంగా మనం ఏమైనా వెనకబడిపోయి ఉన్నామా అండి?
ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాము అంటే ఒక కాంటాక్ట్ నెంబర్, దానికి సంబంధించిన మెసేజెస్తో సహా మొత్తం బయటకు రావట్లేదా? ట్రాన్సాక్షన్స్ రావా అండి? ట్రాన్సాక్షన్స్ రావా? నేను ఎవరితో మాట్లాడినా కూడా కాల్ యాక్సెప్ట్ చెయ్యను, మెసేజెస్లోనే చేస్తా. ప్రతి మెసేజ్ నా దగ్గర అప్డేట్ ఉంటుంది, ఈ రోజుకి ఉంటుంది. కాల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే నేను కాల్ యాక్సెప్ట్ చేస్తా. మరి ప్రూఫ్ ఉంటుందిగా. కొన్ని కాల్లో మాట్లాడామమ్మా, నేను ప్రూఫ్ లేదు, నేను కాల్ రికార్డింగ్ చేసుకోలేదు అనడానికి కూడా లేదు. ఇక్కడ మెసేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటండి? నా పని నేను చూసుకుంటా పోతున్నా, వేరే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. మొన్నటి వరకు లైవ్లు చేసుకున్నాను, వీడియోస్ చేసుకున్నా, రీడింగ్స్ చేసుకున్నా, పర్సనల్ రీడింగ్స్ చేసుకున్నా. ఎంతోమంది అన్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళే కాదు, రేవతి నువ్వు నా జీవితాన్ని నిలబెట్టావమ్మా అని చెప్పి. ఎందుకు ఇంత దిగజారుడుతానమ్మా అండి? నా కన్న తండ్రి గురించి మాట్లాడేంత దిగజారిపోయారా అండి? నా ఛానల్లో నా తండ్రి గురించి మాట్లాడతాను నేను, నా ఇష్టం అది. చాలా సహనంతో ఉన్నానండి, నేను చాలా సహనంతో ఉన్నాను. నేను ఒక్కటే చెప్తాను, టాలెంట్ అనేది ఎవడి అబ్బసొత్తు కాదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఏంటి రేవతి బూతులు మాట్లాడుతున్నావు అనుకుంటున్నారేమో. ఎవడి అబ్బసొత్తు కాదు టాలెంట్ అనేది. ఎవ్వడికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నా. ఎంతోమంది దగ్గర సక్సెస్ అయ్యి నేను చూపించాను. ఎంతోమంది చెప్పారు నా జీవితం నిలబెట్టావు రేవతి. ఎవరి వరకు, ఎందుకంటే మన ఛానల్లోనే చెప్పారు కదా, రేవతి నువ్వు చెప్పావు నాకు రీయూనియన్ అయ్యింది, రేవతి నువ్వు చెప్పావు కాల్ వచ్చింది, రేవతి నువ్వు చెప్పావు మెసేజ్ వచ్చింది. నేను కాదు చెప్పడం కాదు, మన ఛానల్లోని కమెంట్స్ పెట్టారు కదా, ఎంతోమంది పెట్టారే, ఎంతోమంది లైవ్లో చెప్పారే. ఏ మనుషులండి అసలు? ఇదా అండి సంస్కారం? ఇన్ని రోజులు కూడా నా తల్లిదండ్రులు ఇచ్చిన పద్ధతి ప్రకారం నేను పోయాను. ఇన్ని రోజులు కూడా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారం ప్రకారం వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని చెప్పి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఈరోజు నా వరకు వచ్చారు. నేను కూడా ఇస్తాను. అయితే ట్రంప్కి ఇచ్చేసాను ఒక $10, $100, $1000, $1,00,000 ఇచ్చేసాను. అప్పు ఇచ్చాను. ప్రూఫ్ కూడా స్టేట్మెంట్ చూపిస్తా విత్ ట్రాన్సాక్షన్ ఐడి. నిజం అయిపోతుందా? మాట్లాడడానికి ఉండక్కర్లే. ఒక మనిషి ఎదుగుతుంటే ఇన్ని పుట్టేశారా? ఇన్ని పుట్టేశారా? ఇప్పటి వరకు కూడా నేను చాలా సహనంతో ఉన్నానండి. మీరు అడగచ్చు అయితే రేవతి నువ్వెందుకు లైవ్ చేయట్లేదు అని. నా కన్న తల్లిని బతికించుకోవడం కోసం నేను లైవ్ చేయట్లే. నేను లైవ్ చేసే పొజిషన్లో లేను. బట్ నేను ఒక ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను. సో అందులో కొన్ని వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయకూడదు. ఈ రోజుకి అక్క లైవ్ చేయక్క, ఏంటక్క రీడింగ్ పెట్టలా, డైలీ గైడెన్స్ ఎందుకు పెట్టలా, కరెంట్ అఫైర్స్ ఎందుకు పెట్టలే, కరెంట్ ఫీలింగ్స్ ఎందుకు పెట్టట్లే అందరూ అడుగుతున్నారు. బట్ ఏంటి అంటే ఛానల్ ఒకటే కాదు, నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంది, నా తల్లి ఉంది. నా తల్లిని కాపాడుకోవాలిగా. నా తల్లిని వదిలేసి వీళ్ళందరూ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసేసుకోవాలి, నేను లైవ్ చెయ్యాలి, లైవ్ చేయకపోతే నన్ను మాట్లాడేస్తున్నారు అని చెప్పి నా తల్లిని పక్కన పడేసి నేను లైవ్ చేసుకుంటూ కూర్చోలేను కదా. కొన్ని నిజాలు మాట్లాడితే ఇంకా అట్లుంటుంది అన్నమాట. విత్ ప్రూఫ్ ఓకే. నేనేది కూడా నోటుకొచ్చింది మాట్లాడట్లా. అందరిలా తొక్కలో ప్రూఫ్స్ ఏమి పుట్టించి క్రియేట్ చేసి మాట్లాడట్లా. ఇప్పుడు మనకు ప్రూఫ్ కావాలి అనుకుంటే, ట్రాన్సాక్షన్ ఐడి కావాలనుకుంటే తీసుకురాలేమా అండి?
బ్యాంకుకి వెళ్ళి తీసుకురాలేమ్మా. ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నామండి, దాని నుండి కావాల్సిన ఒక స్టేట్మెంట్ కావాలంటే ఆ మొబైల్ నెంబర్ సంబంధించినంత తీసుకురాలేమ్మా, మెసేజెస్తో సహా వచ్చేస్తాయి కదా. ఏమైపోయింది టెక్నాలజీ అంతా? టెక్నాలజీని ఏం లేదనుకుంటున్నారా ఏంటి మనుషులంతా? గుడ్డు పోలే సమాజం ఏమి, సొసైటీ బాగానే ఉంది. విత్ టెక్నాలజీ అంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది. చాలా సహనంతో ఉన్నానండి, చాలా సహనంతో ఉన్నాను. ఆఖరికి చనిపోయిన నా తండ్రి గురించి మాట్లాడే అంత దిగజారిపోతున్నారా? ఎల్లాటారో అని చెప్పి మనీని లింక్ చేసి మాట్లాడతారా? లేని ఇష్యూ క్రియేట్ చేసి మాట్లాడుతున్నారా? ఎలిగేషన్స్ వేయడం వల్ల మీకు వచ్చిన యూజ్ ఏంటి? సంతోషమా? లేకపోతే నా సబ్స్క్రైబర్స్ని తగ్గించేసి నా ఛానల్ని క్లోజ్ చేయించడమా మీ లక్ష్యం? ఇదేనా మీ ధ్యేయం? ఇప్పుడు నా ఛానల్ ఉంది, దాన్ని క్లోజ్ చేయాలి, అదేనా మీ ధ్యేయం? పోనీ చెప్పండి, నేను క్లోజ్ చేసేస్తా. ఇది కాదు నా లైఫ్. పర్సనల్ రీడింగ్సే నాకు ఎన్నో ఉంటాయి. ఛానల్ అంటే నిన్న మొన్న స్టార్ట్ చేసా. ఒక టారో రీడర్ లక్షణమా అండి ఇదంతా? ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట అడుగుతాను నేను. ఇది టారో రీడర్ లక్షణమా? వేరే వాళ్ళ గురించి ఇలా మాట్లాడడము, వేరే వాళ్ళ గురించి ఇలా క్రియేట్ చేయడము. మనము ఒకరి జీవితాన్ని బాగు చేసేలాగా ఉండాలి, కానీ ఒకళ్ళ మాటలంటూ ఆ మాటలని ఈ పేటిఎం బ్యాచ్లు ఉన్నారు కదా, అవునక్క, అదక్క, ఇదక్క, అలా అంతే అక్క, నేను వెళ్ళానక్క, నేను చేశానక్క, ఈ తొక్కలో పేటిఎం బ్యాచ్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ వెనకేసుకు తిరగడం టారో లక్షణమా అండి? టారో రీడర్ లక్షణమా ఇది? అది కాదు. టారో రీడర్ అంటే ఒక మనిషిని హీల్ చేసి వాళ్ళకు ఒక లైఫ్ చూపించాలి. ఎస్, ఇది నా లైఫ్ అంటే అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలి. మనం సహనం, టారో రీడర్ అనే వాళ్ళు సహనంతో ఉంటేనే ఒకరికి చెప్పే పొజిషన్లో ఉంటాము. మనమే సహనం కోల్పోయి ఒకళ్ళని అంటూ ఒకళ్ళు బాగుపడుతుంటే చూడలేకుంటూ కొత్త పేటిఎం బ్యాచ్ని క్రియేట్ చేసుకుంటూ కొత్త తొక్కలో లేని ప్రూఫ్లన్నీ పుట్టించి క్రియేట్ చేసి వేరే వాళ్ళ గురించి అలిగేషన్స్ చేయడం టారో రీడర్ లక్షణమా? ఎవరో మెసేజ్లు పెడుతున్నారు, నీ సర్టిఫికెట్ ఉందా? ఎవడికి చూపించాలి? తగ్గేదలే, చూపించను. అసలు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి నేను? ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు నన్ను? ఎవరు క్వశ్చన్ చేసేది? హైకోర్టు జడ్జా, సుప్రీంకోర్టు జడ్జా వీళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు? ఏంటి సోది అనుకోవచ్చు మీరంతా. బట్ ఏంటంటే ఈరోజు నిజం తెలియాలని ఇదంతా మాట్లాడుతున్నానండి. చాలా రోజులుగా చాలా సహనంతో ఉన్నా. రేవతి నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు, రేవతి నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి కొన్ని వందల మంది మాట్లాడుతుంటే, మెసేజెస్ చేస్తుంటే ఓకే లైట్, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు, కూల్గా ఉండండి, మనం అనేది మనం చూసుకుందాము అని చెప్పుకుంటూ వచ్చా. బట్ ఈరోజు చేసిన అలిగేషన్స్ అనేవి 1, 2 కాదు, చిన్నది కాదండి, చిన్నది కాదు. చనిపోయిన నా తండ్రి గురించి మాట్లాడతారా? ఇదా అండి? ఏం చేస్తామండి మరి, మా డాడీ లేరు. ఆయన బతికించుకోవడం కోసం దాదాపుగా 75 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం మేము. సక్సెస్ అవ్వలేదు అంటే మా డాడీ అవ్వలే అంతే. ఆయన బతుకుంటే చాలు అనుకున్నాము, బట్ అవ్వలే. ఏం చేస్తాం మరి? ఈ రోజున చనిపోయి మీకు మాటలు అనేంత ఛాన్స్ ఇచ్చారు అంతే, నన్ను వదిలేసి వెళ్ళిపోయి. అయినా నేనేం ఏడవను కూడా, ఎందుకంటే మా డాడీ నాతోనే ఉంటారు. ఎస్, నా తండ్రి నాతోనే ఉంటారు, నా గుండెల్లోనే ఉంటారు, నన్ను ఎప్పుడు చేపట్టుకుని నడిపిస్తూనే ఉంటారు.
ఎంతోమందికి అండి నేను రీడింగ్ చేసి మళ్ళీ క్వశ్చన్ అడిగితే అక్క పే చేయాలంటే అవసరం లేదు, నేను చెప్తా అక్క ఇలా చేయమంటావా, ఇది సిచ్యువేషన్ అక్క అంటే లేదు అవసరం లేదు వద్దు నాకు 1 hour టైం ఇవ్వు నేను చూసి చెప్తా అని చెప్పి మళ్ళీ రీడింగ్ చేసి చెప్పడం నేను ఇట్లా చేస్తాను. అది ఎవరికి తెలిసి నేను ఎవరికి చెప్పుకోను నేను అలా. బట్ ఈరోజు చెప్పాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా, నన్ను నమ్మి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. నేను అవసరం లేకపోయినా కూడా వాళ్ళు నేను ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఈరోజు నా సబ్స్క్రైబర్స్కి. నేను అందుకే ఈరోజు మాట్లాడుతున్నాను, అందుకే మాట్లాడుతున్నా. ఈరోజు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఏం యూజ్ అయిందండి? ఏమైనా కలిసి వచ్చిందా మీకు దీనివల్ల? నా కన్న తండ్రి నాని ఏం పొందారు, ఏం లాభం పొందారు? నా కన్న తండ్రి గురించి మాట్లాడారు మీరు. లేనిపోని ఎలిగేషన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. అమ్మాయికి అలా చేశాను ఇలా ఏం చేశారు? ఏం మాట్లాడుతున్నారు? నేను మళ్ళీ అదే చెప్తున్నాను. నేను ఒక ట్రంప్కి, డొనాల్డ్ ట్రంప్కి ఒక $1,00,000 నేను అప్పిచ్చేసాను అని చెప్తానండి. ట్రాన్సాక్షన్ ఐడితో సహా తొక్కలో ఒక ప్రూఫ్ ఒకటి క్రియేట్ చేసేస్తానండి. నిజమైపోతుందా? ఇంకా చాలా అంట, 1 కాదు 2 కాదు, మొత్తం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ లైవ్లో మాట్లాడుతున్నారు, ఏంటి ఎంతమంది మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా కొన్ని వందల స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు నాకు. అందరూ కొన్ని వందల మంది పంపిస్తున్నారు సేమ్ స్క్రీన్ షాట్. యా తెలిసింది, ఓకే కూల్ ఉండండి ఇదే చెప్తున్నా. అందరూ ఒకటే మాట చెప్తున్నారు, అక్క నేను నీకు తోడున్నాము, నేను నీకు సపోర్ట్ ఉన్నాము, ఎలా టారో రీడర్కి సపోర్ట్ ఉన్నాము, రేవతి మేము సపోర్ట్ ఉన్నామమ్మా, నువ్వు ఇవేం పట్టించుకోవద్దు. ఇంకా వాళ్ళు అనే మాటలు చెప్తే చచ్చిపోతారు అసలు. రేవతి ఇవన్నీ పట్టించుకోవద్దు అది ఇది అని చెప్పి కొంతమంది అనే మాటలు ఉన్నాయి. అంటే నా సబ్స్క్రైబర్స్ నన్ను అనే వాళ్ళని అనే మాటలు చెప్తే ఇంకా ఏమైపోతారు? నేను ఒక్కటే చెప్తానండి, భగవంతుడికి భయపడాలి. మనం మాట్లాడే ప్రతి మాటకి, మనం చేసే ప్రతి పనికి కూడా. నాతోనే ఉండి నా వెనకాలే వెన్నుపోటు పొడిచేయాలని చూసిన మనుషులు ఏం మనుషులండి అసలు? భగవంతుడు శివయ్యకి భయపడాలి. వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటా, నా శివయ్యని నమ్ముకుంటా. ఓకేనా? నేను ఇదే ఈయనకే చెప్పుకుంటున్నాను. అంతా నీకే వదిలేస్తున్నా తండ్రి, నువ్వే చూసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే నేను ఎవరిని పనిష్మెంట్ చెయ్యాలని నేను కోరుకోనండి, అది నా లక్షణం కాదు. నా తండ్రి అది నేర్పించలేదు నాకు ఏదైనా బాధ అనిపిస్తే, నాకు ఎవరి వల్ల బాధ వచ్చిందో వాళ్ళకు అలా జరగాలి, ఇలా జరగాలి నేను ఎప్పుడు కోరుకోను. భగవంతుడికి వదిలేస్తున్నాను. ఇదే లాస్ట్ అండి నేను చెప్పడం కూడా. నేను ఇంకా ఈ టాపిక్ గురించి మాట్లాడదలుచుకోలేదు. అంటే నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఎంత భయంకరంగా అలిగేషన్స్ క్రియేట్ చేశారంటే ఇంత వరస్ట్ అండి, ఇంత వరస్ట్ ఇంత దిగజారుడు అలిగేషన్స్ మనుషులు అసలు. నేను చూసాను అక్క అలా మాట్లాడుతుందక్క, ఇలా చేస్తుందక్క, నేను అడిగానక్క, ఇలా అందంటక్క, మెసేజెస్. నేను ఒకటే చెప్తానండి, మళ్ళీ ఇదే చెప్తున్నాను. నేను భగవంతుడికి వదిలేస్తున్నానండి ఇదంతా, అంతే. ఏంటి అంటే ఇంకా ఇది ఇలాగే రిపీట్ జరిగింది అంటే మాత్రం ఇంకా నేను కూడా సహనం కోల్పోకూడదు అని చెప్పి నేను ఒక టారో రీడర్గా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా. ఎందుకంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేంది నేను ఎవరికి చెప్తాను? ఇంకా
నా రీడింగ్ నేను చూసుకోలేనప్పుడు నేను ఎవరికి చెప్తాను? నా రీడింగ్ నేను చూసుకుంటేనే వేరే వాళ్ళకి చెప్పుకోగలుగుతా. నన్ను నేను కంట్రోల్ చేసుకోగలిగితేనే నేను వేరే వాళ్ళకి చెప్తా. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు అయితే రేవతి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా? మరి చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, చెప్పాల్సిన అవసరం వచ్చింది, అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడలేదనుకోండి, వాళ్ళ మాటలు నిజం చేసిన దాన్ని అయిపోతాను నేను. ఒకటే అండి, నా కన్న తండ్రి గురించి మాట్లాడినప్పుడే ఇంకెందుకు నాకు వద్దులే, ఇంకా అంతే. నేను అదే ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు ఏం ఎలిగేషన్స్ చేసినా ఇలాగా అలాగా అంటే కొన్ని మాటలు చెప్పడానికి కూడా చాలా వరస్ట్గా అనిపిస్తుంది నాకు. చెప్పాను కదా, నేను కూడా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ చెప్తున్నా, ఈ డొనాల్డ్ ట్రంప్కి $1,00,000 అప్పిచ్చేసాను, నేనే ఇచ్చా లక్ష్మీరావుతిని అని చెప్తా. నిజమైపోతుందా? అవ్వదుగా. అది మీకు కూడా తెలుసుగా ఆ విషయం, అంత ఉండదని కదా. ఇట్స్ ఓకే అండి. నేను నా పద్ధతి ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన పద్ధతి, నా సంస్కారం నేను మర్చిపోకుండా ఇప్పటికీ చాలా సహనంతో ఉన్నానండి. నేను ఇంక భగవంతుడికే వదిలేస్తున్నాను, అంతే. నేను భగవంతుడికే వదిలేస్తున్నా. ఎవ్వరు ఏం మాట్లాడినా కూడా నేను నా భగవంతుడికే వదిలేస్తున్నా, నా శివయ్యకే వదిలేస్తున్నా. నేను చేత్తో పట్టుకొని మాత్రం చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, అంత ధైర్యంగా చెప్తున్నా, అంతే. కాకపోతే ఏంటంటే కొన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అఫ్కోర్స్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే నా రీడింగ్ నేను చూసుకుంటాను కదా. సో అంతే. సో మీకు కూడా అదే చెప్తున్నానండి, నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని మాత్రం నేను చెప్పను. నమ్మేవాళ్ళు ఫాలో అవ్వండి. నా నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను ఇలాగే నిలబెట్టుకుంటూ ఉంటాను, అంతే. నేను డే 1లో ఎలా ఉన్నానో ఈరోజు అలాగే ఉన్నాను, డే ఎండ్లో కూడా అలాగే ఉంటా, అంతే. నేను నా బ్రీతింగ్ ఉన్నంత వరకు కూడా, నా ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను ఇలానే ఉంటాను, అంతే. నా లాస్ట్ బ్రీత్, నా ఆఖరి ఊపిరి అయ్యే వరకు కూడా నేను ఇలానే ఉంటానండి. నేను చచ్చిపోయే వరకు కూడా నేను ఇలాగే ఉంటాను. నేను మారాను అనుకోండి, ఒకవేళ ఇలాంటి ఎలిగేషన్స్ నిజం చేస్తాను అనుకోండి, అనకూడదు, నా తల్లిదండ్రులకు పుట్టిన దాన్ని అవ్వను నేను, అంతే. అసలు ఈ మాట అనిపించారు నిజంగా. భగవంతుడికే వదిలేస్తున్నాను, అంతే. నేను భగవంతుడికే వదిలేస్తున్నాను, అంతే అండి. నేను భగవంతుడిగా వదిలేస్తున్నాను. ఏం చెప్పాలో కూడా నాకు ఇంకా అర్థం కావట్లే. జస్ట్ నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను ప్రతి నిమిషం కూడా. ఎందుకంటే మనం చేసుకోలేనప్పుడు పక్క వాళ్ళకి చెప్పే అర్హత మనకు లేదు. సో ఆ అర్హతని కోల్పోకూడదు అనే నన్ను నేను హీల్ చేసుకుంటూ నన్ను నేను మేనేజ్ చేసుకుంటున్నాను, అంతే. ఇట్స్ ఓకే అండి. బట్ సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి, చాలా 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 థ్యాంక్స్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబర్సే పక్క ఛానల్కి వెళ్ళి ఎల్లా టారో రీడర్ దగ్గర నేను రీడింగ్ తీసుకున్నాను, నాకు సక్సెస్ అయ్యింది అని కూడా చెప్పారంట. చాలామంది చెప్పారంట. నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా వచ్చాయి. అక్క, మన ఛానల్ వాళ్ళే అనుకుంటా నీ దగ్గర రీడింగ్ తీసుకున్నారంట, ఇలా చెప్పారు నీకు అని. అంటే చెప్పిన వాళ్ళు చెప్పలా నాకు, నేను ఇలా చెప్పానక్క నీ గురించి అని కాదు. ఎవరో చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబర్స్
ఎలా టారో రీడర్ దగ్గర రీడింగ్ తీసుకున్నా నాకు సక్సెస్ అయ్యింది, నాకు జరిగింది తను చెప్పినట్టు అని చెప్తే మన ఛానల్లో వేరే సబ్స్క్రైబర్స్ చూసి అక్క మన వాళ్ళు ఇలా చెప్తున్నారు అక్క అని నా స్క్రీన్ షాట్స్ కూడా పంపించారు. చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పాను అని చెప్పి మిమ్మల్ని మీరు గొప్పగా చెప్పుకోవాలని అనుకోలే. చాలా థ్యాంక్స్ అండి. ఇది గొప్పతనం అంటే. అంతేకాదు వేరే వాళ్ళని చూసి అక్క మన ఛానల్ వాళ్ళే అక్క ఇలా సపోర్ట్ చేస్తున్నారు అక్క అని చెప్పి అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు పెద్దవాళ్ళు కూడా అమ్మ రేవతి ఏం భయపడద్దు, మేమున్నాం 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 అని చెప్తున్నారు. ఇంకేం కావాలండి నాకు ఇంకేం కావాలి? ఇంతకంటే ఏం కావాలి నాకు కదా? ఎప్పుడైతే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ పర్సనల్గా మెసేజ్ చేసి నాకు సపోర్ట్ చేశారో చాలాది నాకు. బట్ అండి నేను ఇంకా 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 ఈ మాటలు పెద్దవడం ఇట్లా జరిగిందంటే మాత్రం నేను కూడా సహనం కోల్పోతానేమో అని భయమేస్తుంది నాకు. అంటే సహనం కోల్పోతే నువ్వేం చేస్తావు అనుకుంటారేమో. అంతే, ఇంక లీగల్ యాక్షన్ తీసుకుంటాం అంతే. ఇంకేం చేస్తాం చెప్పండి? భగవంతుడు లేరా? చూడట్లేదా భగవంతుడు? కొంచెం స్లో అయ్యేసరికి నా ఇంట్లో నా తల్లి కోసం నేనేదో బిజీ అయిపోయి ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేసరికి ఒకప్పుడు లెవెల్ చేసింది, ఇప్పుడు ఆపేసింది, ఇప్పుడు ఏదో రీడింగ్లు పెట్టేస్తుంది, అంతే సైలెంట్ అయిపోయింది. ఇదా నా తల్లి గురించి నా తండ్రి గురించి మాట్లాడే మాటలు ఇవ్వా? అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే అంత అర్హత ఎవరికి ఉంది? మీ వెనక చూసుకొని మాట్లాడండి ఫస్ట్. నా తల్లి గురించి నా తండ్రి గురించి మాట్లాడతారా? ఇదా మీ సంస్కారం? ఇదా మీ దిగజారుడుతనం? ఓకే అండి, ఫైన్. ఇంతటితో నేను ఆపేయాలనుకుంటున్నాను. ఇంక ఈ టాపిక్ నేను మళ్ళీ 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 మాట్లాడదలుచుకోలేదండి. ఇదే లాస్ట్. మరి ఇప్పుడు ఎంతమంది చూస్తారో వాళ్ళందరికీ, ఎవరైతే చూస్తున్నారో నేను వాళ్ళందరికీ చెప్తున్నానండి, చాలా థ్యాంక్స్ అండి. నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేనేంటో మీకు తెలుసు, నా రీడింగ్స్ ఏంటో మీకు తెలుసు. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఏంటి అనేది మీకు తెలుసు. సో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతోమంది 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 వందల మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ చేస్తున్నారు నాకు. నేను ఇంకా ఇంత సహనంగా ఉన్నాను అంటే దానికి రీజన్ ఏంటో చెప్పనా? మీరంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు, ఒకరా ఇద్దరా కాదు, వందల మంది సపోర్ట్ చేస్తున్నారు. నేను పాపం చాలామంది మెసేజెస్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంక నైట్ కూర్చొని అందరికీ రెస్పాండ్ అవుతూ రిప్లై ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఈరోజు నేనేదో ఇంట్లో పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల పర్సనల్ రీడింగ్స్ కూడా లేట్ అయిపోయింది. ఈరోజు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అక్క 6 days అయ్యింది అక్క, నువ్వు ఇంకా రీడింగ్ ఇవ్వలేదు అని. ఎంత రెస్పెక్టెడ్గా అడిగిందో తెలుసా అమ్మాయి? అక్క 6 days అయ్యింది అక్క, నువ్వు ఇంకా రీడింగ్ ఇవ్వలేదు అక్క అని. ఐమ్ సారీ మా, కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి ఇవ్వలేకపోయా, ఈరోజు ఇచ్చేస్తా అని చెప్పి నిన్న చేశాను. నైట్ పంపించాను, నిన్న నైట్ పంపించా, midnight ఆమెకి రీడింగ్. ఎంత రెస్పెక్టెడ్గా అడిగిందో తెలుసా అమ్మాయి పాపం. 36 to 48 hours టైం ఇస్తా, బట్ 6 days అయిపోయిందంటే నేను మర్చిపోయాను యాక్చువల్లీ. అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే పెండింగ్ ఉండిపోయినాయి అండి నేను బిజీ అయిపోవడం వల్ల. మ్యాక్సిమం ఏంటంటే ఇది వరకు 10 వరకు పర్సనల్ రీడింగ్స్ చేసేదాన్ని. టైం కుదరట్లా నాకు, ఏంటంటే ఇంట్లో కొంచెం ప్రెషర్ ఉండడం వల్ల టైం సెట్ అవ్వట్లేదు. మ్యాక్సిమం 4-5 చేసేసి ఆపేస్తున్నాను. ఆ అమ్మాయి ఎంత సహనంగా అడిగిందో, అక్క 6 days అయిపోయింది అక్క అని. నిజంగా నాకే ఏదోలా అనిపించింది, అయ్యో పాపం కదా, పాపం ఏ టెన్షన్లో అడిగిందో అమ్మాయి పాపం అని చెప్పి. ఎనీవే చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు.
లైవ్ చెయ్యాలనుకుంటున్నాను, బట్ ఏంటంటే చెప్తున్నాను కదా, నాకు అస్సలు అవ్వట్లేదు. ఎవ్వరికి భయపడేదే లేదు, ఎవ్వరి దగ్గర తగ్గేదే లేదు. ఖచ్చితంగా చెప్తా, తగ్గేదేలే అంతే. సో నేను సపోర్ట్ చేసే అందరికీ చెప్తున్నానండి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి. అఫ్కోర్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా వేరే ఛానల్కి సబ్స్క్రైబర్సే, నేను కాదు అన్నట్ల లేదు అన్నట్ల. బట్ అక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు, నిజమేంటో మీకు తెలుసండి అంతే. ఎందుకంటే దీని గురించి మాట్లాడడానికి కూడా నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఏంటంటే ఏదో వీధి పంపు దగ్గర కొట్టుకుంటారు చూడండి బిందెలతో, అట్లా అనిపిస్తుంది అన్నమాట. చిల్లరగా అనిపిస్తుందండి, నాకు చిల్లరగా అనిపిస్తుంది. మీకు అనిపించట్లేదా? ఇలా 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 అందరూ కొట్టుకుంటుంటే, వేరే వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతూ కొట్టుకుంటుంటూ ఇలా మాట్లాడుతుంటే మీకు చిల్లరగా అనిపించట్లేదా చూసే వాళ్ళకి? ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను రీడింగ్కి 10,000 తీసుకుంటానా, 1,00,000 రూపాయలు తీసుకుంటున్నానా, 1,00,00,000 రూపాయలు తీసుకుంటున్నానా? రీడింగ్ తీసుకున్న వాళ్ళకి తెలుసు, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అది నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ శివయ్యకి వదిలేస్తున్నానండి, ఆ భగవంతుడే చూసుకుంటారు అంతే. నేను ఇంకంతకు మించి మాట్లాడను. అంతకంటే ఇంకా 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 నా ఫ్యామిలీ గురించి, నా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ పిచ్చి పిచ్చి అలిగేషన్స్ చేస్తూ డబ్బులు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా సహనమైతే కోల్పోను. ఎందుకంటే ఒకరికి చెప్పే పొజిషన్లో నేనున్నా, ఒకరితో చెప్పించుకునే పొజిషన్లో లేను నేను అంతే. ఒకరికి చెప్పేలాగా ఉన్నాను, ఒకరితో చెప్పించుకునేలాగా లేను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు షార్ట్ రీడింగ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికీ ఈ సోదంతా చాలా ఎక్కువైపోయింది కదా. జస్ట్ అదే వాళ్ళ డాడీ గురించి మాట్లాడుతుంది, స్పిరిట్ కరెక్ట్ అయిపోతుంది ఎనర్జీ అంటుంది కదా, అదే స్పిరిట్ ఎనర్జీ ఇప్పుడు చెప్తున్నా. యాన్సిస్టర్స్ గురించి, మీ యాన్సిస్టర్స్తో ఈరోజు రీడింగ్ చేద్దాము అంతే. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదండి. ఓ టారో రీడర్కి మాత్రమే కంటెంట్ అంతా క్లైమ్ చేసేసుకుంటున్నారు, వాళ్ళు ఫిక్స్ చేసేసుకున్నారు కాదు. కరెంట్ ఫీలింగ్స్ ప్రతి టారో రీడర్ చెప్తారు, డైలీ గైడెన్స్ ప్రతి టారో రీడర్ చెప్తారు. ఈరోజు జరిగేది కాదు, రేపు జరిగేది చెప్పడమే గొప్పతనం. ఎస్ చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, ఇది నా టాలెంట్. ఈరోజు సాయంత్రం ఏం జరుగుతుంది, పొద్దున్న ఏం జరుగుతుంది కాదు, అర్థమైందా? రేపేం జరుగుతుందో కూడా చెప్పగలగడమే టాలెంట్. ఓకే, ఒక టారో రీడర్ టాలెంట్ ఇది. ఈరోజు జరిగేది కాదు, రేపు ఏం జరుగుతుంది నీ లైఫ్లో అది చూపించడమే టారో రీడర్ లక్షణం. ఎస్, కంటెంట్ ఎవ్వడిది కాదు. ఓకేనా? ఓకే, నేను ఒకటే చెప్తానండి, నమ్మకం ఉన్న వాళ్ళే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ లేదు రేవతి నీ మీద నాకు నమ్మకం లేదు, ఎలిగేషన్స్ వచ్చాయి అంటారా, ప్లీజ్ మీ ఇష్టం అండి. ఎందుకంటే నమ్మకం లేని చోట ఉండలేం. ఈవెన్ నేనైనా సరే నేను అదే చెప్తున్నాను, నమ్మకం ఉందా కంటిన్యూ అవ్వండి, లేదు అంటే మీ ఇష్టం అండి అంతే. ఎస్, టారో డెక్ అంతా తీసి స్ప్రెడ్ చేసి చెప్పేస్తా. ఇప్పుడు వినే ఓపిక ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్. రేవతి నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుందమ్మా అని. మనం టారో స్ప్రెడ్ చేస్తూ మాట్లాడుకుంటూ, అంటే స్ప్రెడ్ చేస్తూ సైలెంట్గా కామ్గా కూర్చోవడం కాదు, మనము షఫిల్ చేసినప్పుడే కార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు సైలెంట్గా కార్డ్స్ స్ప్రెడ్ చేసినా, మాట్లాడుతూ స్ప్రెడ్ చేసినా ఈ కార్డ్సే స్ప్రెడ్ చేస్తాం. ఇలా ఇవే స్ప్రెడ్ చేస్తాం, సైలెంట్గా స్ప్రెడ్ చేస్తానండి.
ఇవేగా వచ్చినాయి, మాట్లాడుతూ స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇవేగా వచ్చినాయి. కార్డ్స్లో ఏమొచ్చింది, మనం ఏం చెప్తున్నాము, ఏంటి రీడింగ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. కార్డ్స్ని చూపిస్తూ చాలామంది అంటున్నారు నా దగ్గర మన ఛానల్లో రీడింగ్ చూసుకుంటూ గూగుల్లో కార్డ్స్ చూసేసుకుని నీ మీనింగ్ చెప్పేస్తున్నారు అని చెప్పి. మనకు కావాల్సింది అవసరం అనుకుంటే ఇదో గోస్ట్ వచ్చింది, ఇది గోస్ట్ అని చెప్పి దానికి సంబంధించిన రీడింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఇలా జరుగుతుంది, ప్రతి ఒక్కరు కార్డు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇది కాదు రీడింగ్ అంటే. మీకు ఏ కంటెంట్ అవసరమో కార్డ్స్ అన్నీ స్ప్రెడ్ చేసి దానికి రిలేటెడ్గా మీకు చెప్పాలి. రీడింగ్ అంటే మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఉందా లేదా అది ఇంపార్టెంట్. ఫైన్ అండి, నేను ఇంకా ది టాపిక్ మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడే ఛాన్స్ కూడా ఇంకా నేను తీసుకోను. ఒకటే అండి, భగవంతుడికి నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి అంటే ఇంకా ఒకటే అండి, లీగల్ యాక్షన్ అంతే. వాళ్ళు అదే చెప్తున్నారంట కదా, లీగల్గా పోదాం అని. ఏం చేస్తాం ఇంకా అంతే. ఎందుకంటే సహనం కోల్పోకూడదు అంతే. ఒక టారో రీడర్ లక్షణం ఏంటి అంటే సహనం కోల్పోకూడదు, బట్ అది సిచ్యువేషన్ అలా వచ్చేస్తుంది అంతే. సో ఒక్క 2 minutes అండి, నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఫస్ట్ నేను ఇలా నెగిటివ్ ఎనర్జీతో ఉండి రీడింగ్ చేసినా మీకు సక్సెస్ అవ్వదు. జస్ట్ 2 minutes. ఓకే, పాస్ చేస్తున్నాను నేను వీడియో. ఓకే, వెల్కమ్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంతే, నేను వెంటనే డైవర్ట్ అయిపోతాను. అది నాకు మా డాడీ ఇచ్చిన గిఫ్ట్. ఎగ్జాక్ట్లీ మళ్ళీ మా డాడీ గురించి మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ ఎస్ మా డాడీ ఇచ్చిన గిఫ్ట్. డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, సహనంగా ఉండాలమ్మా, సహనంగా ఉండాలి అని చెప్పి. ఆఫ్ కోర్స్ ఎస్, నేను కూడా వెంటనే డైవర్ట్ అయిపోతాను. సో ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఆల్రెడీ కార్డ్స్ స్ప్రెడ్ చేసేసాము. మీకు కనిపిస్తుంది గోస్ట్ వచ్చిందండి. ఈ గోస్ట్ ఎవరో తెలుసా? థర్డ్ పార్టీ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎవిడెన్స్ వచ్చింది, కన్ఫ్యూజ్ అవుతున్నారు, డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్. చిన్నదే షార్ట్ రీడింగ్ చేసేస్తానండి, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది మన ఈ సోది వల్ల. సారీ, ఇట్స్ ఓకే. సో ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ ఈ గోస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, ఎందుకంటే చూసే వాళ్ళు ఎక్కువ అమ్మాయిలే అనుకుంటా మన వాళ్ళు. బట్ ఏంటంటే ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను, జెండర్ ప్రిఫరెన్స్ ఏమీ లేదు ఇక్కడ. క్లియర్గా అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా ఉన్నారు. ఓకేనా? సో జెండర్ ప్రిఫరెన్స్ ఏం లేదు. నేను ఒకవేళ చెప్తే నీకు క్లియర్గా చెప్తా, ఇది అమ్మాయిలకి ఇది అబ్బాయిలకి అని, లేకపోతే మ్యారీడ్ వాళ్ళకి లేకపోతే అన్మ్యారీడ్ వాళ్ళకి అని చెప్పేస్తాను నేను. సో ఇక్కడ జెండర్ ఏమీ లేదు. థర్డ్ పార్టీ ఏంటంటే ఒక గోస్ట్ ఎలాగో అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్స్ అన్నమాట. ఎలా అంటే ఒక మనిషిని డిసప్పేర్ చేసేయడం అంటే చాలా ఈజీ వాళ్ళకి. అలాగే ఈ పర్సన్ని నమ్మించి వాళ్ళు తన లైఫ్లోకి తీసుకెళ్ళిపోయారు. ప్రజెంట్ ఏంటంటే మీరు మీ పర్సన్ క్లియర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఐఎమ్ సారీ, ఓకేనా? బట్ ఏంటంటే ఒకటి క్లియర్ అండి, ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీతో పెద్దగా అంత మంచి రిలేషన్ ఏమీ లేదు. ఒకే చోటు ఉంటూ కూడా వాళ్ళు పెద్దగా సక్సెస్ఫుల్ లైఫ్ని ఏమీ నడిపిస్తలా.
నెక్స్ట్ ఏంటి అంటే మీ పర్సన్కి చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. ఎందుకంటే తనకి డ్రీమ్స్లో మీరు కనిపిస్తున్నారు, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఎలా అయినా నా పర్సన్ని కలవాలి, ఓకే, కన్ఫర్మేషన్ తీసుకోవాలి, నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ పర్సన్కి కావాలి. బట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్కి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అలాగే మీ పర్సన్కి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఇద్దరి దగ్గర తనకి సంబంధించిన ప్రూఫ్స్ ఉండడం వల్ల ఈ పర్సన్ ఇప్పుడు భయపడుతున్నారన్నమాట. ఇద్దరి దగ్గర ఇరుక్కుపోయారు. అటు థర్డ్ పార్టీతో ఉండలేరు, ఇటు మీ దగ్గరికి రాలేరు. ఎందుకంటే థర్డ్ పార్టీ నుంచి వచ్చేస్తే నా దగ్గర నీ ప్రూఫ్స్ ఉన్నాయి, సో అవన్నీ బయట పెడతాను అని థర్డ్ పార్టీ బెదిరిస్తున్నారు. మీ దగ్గరకు వద్దాము అనుకుంటే మిమ్మల్ని ఏమో చీట్ చేసి మరి మీ లైఫ్లోకి వచ్చారు. సో తను ఏదైతే చీట్ చేశారో అవన్నీ ఎక్కడ బయట పెట్టేస్తారో మీరు విత్ ప్రూఫ్ అని చెప్పి మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. సో కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, థర్డ్ పార్టీతో ఉండాలా, నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలా అని ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే భయపడిపోతున్నారన్నమాట. బట్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా యాన్సిస్టర్స్ అండి, యాన్సిస్టర్స్ మన పూర్వీకులు నొక్కి 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 వక్కా నుంచి మరి చెప్తున్నా యాన్సిస్టర్స్. ఓకే, కనెక్ట్ అవుతాను నేను, ఎస్ మీకు కూడా కనెక్ట్ చేస్తున్నాను మీ యాన్సిస్టర్స్ని. ఓకే, సో రీయూనియన్ ఉందని చెప్తున్నారండి. ఓకే, క్లియర్ అండి. ఇది మనం ఆల్రెడీ టైమర్ డెక్లో కూడా చూస్తున్నాం కదా రీయూనియన్ ఎప్పుడవుతుంది ఏంటి అనేది. సో డోంట్ వరీ అండి. ఏంటంటే మీరు కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు మీ పర్సన్కి. బట్ ఏంటంటే కొంచెం కోపం ఉంది. కోపం లేకుండా ఎందుకు ఉంటుంది, జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి కదా. సో డోంట్ వరీ అండి, మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మొన్న రీడింగ్లో అనుకుంటా కనిపించింది బటర్ఫ్లైస్, గుర్తుందా? నేను మొన్న చెప్పాను ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు 108 ప్రదక్షిణాలు చేస్తుంటే 108 ప్రదక్షిణాలు 2 బ్లూ బటర్ఫ్లైస్ అన్నమాట నా మీద ఉన్నాయి. ఒకటి డ్రెస్ మీద, ఒకటి హ్యాండ్ మీద, లెఫ్ట్ హ్యాండ్ మీద అన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ కలర్. సో చాలా హ్యాపీగా అనిపించింది. నేను అనుకున్న, స్వామి మీరే కదా వెంకటేశ్వర స్వామి తండ్రి, నాకు ఓపిక లేదని చెప్పి బాధపడుతుంటే మీరే కదా నాకు ఓపిక ఇచ్చారని చెప్పి యూనివర్స్ని, నా వెంకటేశ్వర స్వామి తండ్రిని, శివయ్యని అదే బ్లెస్ కోరుకున్నా, దేవుని ప్రే చేసుకున్నాను అన్నమాట ప్రదక్షిణ చేస్తూ. సో బటర్ఫ్లైస్ ఎవరికైనా కనిపిస్తుంటే ఇది కొంచెం తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎవరికైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి. అంటే ఏ కలర్ అయినా అండి. చాలామంది అక్క ఏ కలర్, ఓన్లీ బ్లూ ఏనా, మీకు బ్లూ కనిపించింది అన్నారు కదా, ఓన్లీ బ్లూ ఏనా? లేదు, బటర్ఫ్లై ఏదైనా పర్లే, ఎల్లో, బ్లూ, వైట్, మల్టీ కలర్ ఏదైనా పర్లే, బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి అంటే మీకు రీయూనియన్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం టైమర్ డెక్లో కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ సైన్స్ అనేవి 3 సైన్స్ కనిపిస్తున్నాయి, టోరస్ వరకు, క్యాప్రికాన్ అండ్ లాస్ట్. మీకు ఏంటి అంటే మీ యాన్సిస్టర్స్ మనకిచ్చే స్పెషల్ గైడెన్స్ ఏంటి అంటే మీకు రీయూనియన్ కావాలి. బట్ ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి, మానసికంగా ప్రశాంతంగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ ఈ సైన్స్ చూపిస్తున్నారన్నమాట. ఎంతమందికి ఈ సైన్ కార్డ్ గుర్తుందండి? ఒక్కసారి నాకు కమెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఈ సైన్స్ ఎంతమందికి గుర్తున్నాయి? మన ఛానల్లో చూసే వాళ్ళకి చాలా ర్యాండమ్గా ఈ సైన్స్ వస్తున్నాయి. గుర్తుందా మీకు? ఎంతమంది గుర్తుంది నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు మన అఫర్మేషన్ ఐ లవ్ మై సెల్ఫ్. మన అఫర్మేషన్ ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నా. ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నా. ఓకేనా? సో మీరు మీ పర్సన్తో టెలిపతి వేలో కనెక్ట్ అవ్వాలి, ఒక డ్రీమ్లో కనెక్ట్ అవ్వాలి అంటే మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వమని చెప్తున్నారండి. భగవంతుడిని, యూనివర్స్ని, డివైన్ని, ఏంజల్స్ని, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దేవుడితో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి.
ఓకేనా? మీకు ఎంత వీలైతే అంత. శివయ్యని నమ్ముతారా? ఓం నమ శివయ్య అనుకోండి. రాముని నమ్ముతారా? జై శ్రీరామ్ అనుకోండి. వెంకటేశ్వర స్వామిని నమ్ముతారా? ఓం నమో వెంకటేశయ్య అనుకోండి. లేకపోతే జీసస్ని నమ్ముతారా? లేకపోతే అల్లా అంటే నాకు ఇంత ఈ అల్లా అది నాకు అంత పెద్దగా ఐడియా లేదు కాబట్టి నేను పెద్దగా ఏం చెప్పలేను, ఎందుకంటే సీరియస్లీ నాకు అంత ఐడియా లేదండి. సో చర్చ్కి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుణ్ణి నమ్ముకోండి. ఎక్కువగా తలుచుకోండి, మనసులో తలుచుకొని స్పిరిచువల్గా భగవంతుణ్ణి, అది మీరు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుణ్ణి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడ సాంగ్స్ అని ఇచ్చారు కదా, మీకు ఏ పని నచ్చితే చెయ్యండి. నేను చాలాసార్లు చెప్పాను నేను ఏం చేస్తానో, ఒకసారి హర్రర్ స్టోరీస్ కూడా చూస్తాను నేను. సో అలానే మీకు ఏది నచ్చితే మీరు డైవర్ట్ అవుతారు, మీరు ఏది చేస్తే మీరు డైవర్ట్ అవుతారు, ఏమి ఇష్టం అలాగా మీరు చేస్తూ మీరు డైవర్ట్ అవ్వడానికి, మీ మనసు ప్రశాంతంగా చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏంటి అంటే ఇక్కడ నేను ఒకసారి ఏంజల్ గైడెన్స్ చూసేసి టైమర్ డెక్లో కూడా ఒకసారి చూసి చెప్పేస్తాను నేను. యా ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలి అన్నారు కదా అండి, కాలభైరవ అష్టకం చదువుకోండి. ఓకేనా? కాలభైరవ అష్టకం చదువుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. లేదు మేము అంటే వేరే చర్చ్కి వెళ్తాం, లేకపోతే అల్లా మసీదు అంటే మీ ఇష్టం, మీకు ఏది నమ్మకం అనిపిస్తే అది చేసుకోండి. ఓకేనా? బట్ ఏంటంటే హిందూస్ అయితే కాలభైరవ అష్టకం చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే అందరిని ఇదే చెయ్యాలి అని చెప్పి నేను చెప్పకూడదు కదా. సో ట్రస్ట్ చేయమని చెప్తున్నారండి. ట్రస్ట్ చేస్తేనే ఏదైనా, మీలో ఉన్న భయాలు అనుమానాలు ఏదైతే ఉన్నాయో వాటిని లెట్ గో చేయమని చెప్తున్నారు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఆస్క్ యువర్ ఏంజల్స్. మెడిటేషన్ చెయ్యండి, మెడిటేషన్లో ఏంజల్స్కి కనెక్ట్ అవ్వండి. ఓకే, బట్ టెన్షన్ పడద్దు ఎక్కువ, అంత మంచి సక్సెస్ అవుతుంది. టెన్షన్ వద్దు, నెగిటివ్గా థింక్ చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఈ నోకి మీనింగ్ అది, నెగిటివ్గా థింక్ చేయొద్దు. ఓకే, సో టైమర్ డెక్లో కూడా ఒక్కసారి చూసేసి రీడింగ్ ఎండ్ చేసేద్దాము. అంటే ఇక్కడ రీయూనియన్ అనేది వచ్చింది కదా, సో దీనికి సంబంధించి చూద్దాము. ఈ రీయూనియన్కి సంబంధించి అక్టోబర్ చాలామందికి, అంటే ఎవరైతే రీడింగ్ ఇంకొక 2 చేద్దాంలేండి అయితే, ఎందుకంటే చాలామంది చూస్తారు కదా. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది అక్టోబర్లో కొంతమందికి 30 to 40 మెంబర్స్కి అక్టోబర్లో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమిచ్చారు అంటే నో టైమింగ్ ఇండికేటెడ్ బట్ ద చేంజ్ విల్ బి పర్మనెంట్ అండ్ ఇర్రివోకబుల్. ఏంటి అంటే టైమింగ్ అనేది ఏమీ లేదు, అది ఈరోజే అవ్వచ్చు, లేదా 1 వీక్ తర్వాత అవ్వచ్చు, లేదా 1 మంత్ టైం పట్టచ్చు, లేదా 1 ఇయర్ కూడా అవ్వచ్చు. బట్ పర్మనెంట్గా మాత్రం మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. ఇంకొంతమందికి ఇక్కడ రిలేటెడ్గా వచ్చింది చూడండి. ఇన్ బిట్వీన్ 23rd October to 22nd November an unexpected ending for a favorable beginning. అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఫర్ ఏ ఫేవరబుల్ బిగినింగ్. ఒక బిగినింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో 23rd October నుండి 22nd November మధ్యలో జరుగుతుంది. ఇది రిలేటెడ్గా వచ్చింది చూసారా. రీడింగ్ అంటే ఇలా ఉండాలి, ఒకదానికొకటి కనెక్ట్ అవ్వాలి. ఇట్స్ ఓకే అండి, మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. సో ప్లీజ్ నేను మళ్ళీ అడుగుతున్నాను, నమ్మకం ఉంది అంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అఫర్మేషన్ చెప్పుకుంటూ, మీ ఒపీనియన్ కమెంట్ చేస్తూ మన ఛానల్ని ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేయండి. ఒకవేళ లేదు రేవతి
నీ మీద మాకు నమ్మకం లేదు అంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అంతే. ఎందుకంటే ఎవరిని బలవంతంగా మనం ఆపకూడదు, ఎవరి నమ్మకం వాళ్ళది, అంతే. నేను అదే చెప్తా, ఎవరి నమ్మకం వాళ్ళదండి, అంతే కదా. మనం అంతకు మించి ఏం చేస్తామండి? ఓకే, బట్ ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి, అంతే. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరికి ప్రూవ్ చేయాలి? థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేమున్నాము రేవతి అని చెప్తున్నారు, ఇంకేం కావాలి నాకు? చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఓకే, ఇట్స్ ఓకే అండి. సో నేను లైవ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను టైమింగ్స్ అవి అడ్జస్ట్ చేసుకోవాలి, అది అవ్వట్లేదు నాకు యాక్చువల్లీ. ఇంక మళ్ళీ చెప్తున్నాను, నా శివయ్యకే వదిలేస్తున్నాను, మంచి చెడు అంతా కూడా ఆ భగవంతుడే చూసుకుంటారు, నా శివయ్య చూసుకుంటారు, అంతే. మంచి చెడు అంతా నన్ను నమ్మిన సబ్స్క్రైబర్స్ని నన్ను నమ్మిన సబ్స్క్రైబర్స్ దగ్గర ఎప్పుడు కూడా నేను నమ్మకం పోగొట్టుకోను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి నేను $1,00,000 $1,00,000 నేను అప్పిచ్చాను అంటే చెప్పడానికి నాకు లేకపోయినా నమ్మడానికి ఉండాలి కదా ఎవరికైనా కదా. ఇట్స్ ఓకే అండి, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, థ్యాంక్ యూ.